హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు దోసకాయ పల్లి పచ్చడి చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఈరోజు ఇది అన్నం లేక తింటున్నాను. ఇది చపాతీకి జొన్న రొట్టెకి చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా దోసకాయ తీసుకున్నానండి. బాగా ఇది ఇట్లా చెక్క తీసేసుకోవాలి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. గింజలు సపరేట్ చేసేసుకుంటాము. గింజలు యూస్ చేయడం లేదండి, ఇది రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి. మిక్సీలో వేసుకుంటే గింజలు చేదు లేకుండా ఉంటే వేసి రుబ్బి చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు రోట్లో చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. 10-15 పచ్చిమిరపకాయలు వేసానండి. కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా ఇట్లా వేగినాయి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. కొత్తిమీర లేకపోతే మనం ధనియాలు కానీ వేసుకోవచ్చండి, బాగుంటుంది. రోటి పచ్చడిలో ధనియాలైనా కొత్తిమీర అయినా ఉంటే బాగా అనిపిస్తుంది టేస్ట్. బాగా ఇట్లా ఏం చేసుకున్నాము. ఇది ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు కానీ సన్న మంట పెట్టి మంచిగా ఇట్లా వేయించుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకుంటాము. సగం పల్లీలు వేగినాక మళ్ళీ ఇట్లా జీలకర్ర వేసుకున్నాను. ముందే వేసినామంటే మాడిపోతాయండి, జీలకర్ర అడుగులో ఉంటుంది కదా. సగం బాగా మనకి పల్లీలు వేగినాయని తెలిసినాక మళ్ళీ వేసుకోవాలి జీలకర్రని. ఇప్పుడు పల్లీలు కానీ వేయించి తెచ్చి పెట్టుకున్నామండి. రోటి దగ్గరకు వచ్చేసాము. రోటిని ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు రోట్లోకి కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఈ కల్లుప్పు కొద్దిగా ఇట్లా మనం నూరుకోవడం వల్ల మనకు పంటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కానీ ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు వేసుకుంటామండి. పల్లీలు, చింతపండు, బాగా ఇట్లా దంచుకుంటాము. ఇది వీడియో ఎక్కువ లాంగ్ వీడియో కదండి, దానికని చూసేదానికి మీకు సుత్తి లేకుండా కొద్దిగా నేను స్పీడ్ పెడుతున్నానండి. బాగా ఇట్లా దంచుకుంటున్నాము. మంచిగా మెదిగినాయండి. కచ్చపచ్చగానే ఉండాలి పల్లీలు కానీ. మనం అన్నం తినేటప్పుడు నోటికి కొంచెం పల్లి తగిలితే బాగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసుకుంటాం. దీనికి నీళ్ళేం అవసరం ఉండదండి. కొత్తిమీరలో పచ్చిమిరపకాయలో ఉండే చెమ్మే సరిపోతుంది. ఇప్పుడు దోసకాయలో కానీ చెమ్మ ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ కావాలంటే కొద్దిగా చల్లుకొని దంచుకోవాలండి. ఎక్కువ వేసినామంటే మనకి నీళ్ళు రోట్లో నుండి మన కంట్లో పడతాయండి. దానికని కొద్దిగా వేసుకొని మనం ఇట్లా చట్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అన్నీ బాగా మెదిగినాయండి. ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసేసుకుంటాం. ఈ దోసకాయ ముక్కలలో కానీ నీళ్ళు ఉంటుంది, దానికని నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనకి ఇట్ట గట్టిగా దంచుకునేటప్పుడు మంచిగా మెదుగుతుందండి. మనకు పైన కానీ ఎక్కువ నీళ్ళు అట్లా ఏం పడకుండా ఉంటాయి, కంట్లల్లో కానీ ఏం పడవు. ఇట్ట గట్టిగానే దంచుకోవాలి రోట్లో దంచుకునేటప్పుడు.
బాగా కచ్చాపచ్చాగానే దంచుకోవాలండి దోసకాయ ముక్కలు, కానీ మరీ ఎక్కువ దంచాల్సిన అవసరం ఉండదు. చూడండి నీళ్ళు అందులోనే వస్తాయి దోసకాయ ముక్కలకి. కావాలంటే కొద్ది కొద్దిగా వేసుకోవచ్చండి, చేత్తో చల్లి చల్లి దంచుకోవాలి. మనకి దోసకాయ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇది తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటామండి. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఇది ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు పోపు పెట్టుకుంటామండి. పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. పెనంలోకి నూనె వేసుకున్నా. నూనెలోకి పోపు దినుసులు వేసుకుంటాము. మినపప్పు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 2 వేసానండి. శనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర. ఇవి బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా పోపు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసి వేసుకున్నానండి. ఈ ఎర్రగడ్డ కానీ మనకి పచ్చడి తినేటప్పుడు బాగా అనిపిస్తుంది. మరీ ఎక్కువ మనకి ఎర్రగడ్డ వేయాల్సిన అవసరం లేదండి, కొద్ది ఉంటే కొంచెం పంటికి తగులుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడి వేసేసుకుంటాము. పల్లి దోసకాయ పచ్చడిని వేసుకొని ఒక 2 నిమిషాలు కొద్దిగా ఇట్లా ఉండి కొంచెం అంతా మిక్స్ అయ్యేదాకా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు. బాగా ఇట్లా ఒకసారి అంతా కలుపుకుంటాము. కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసానండి. కొద్దిగా ఇట్లా కలుపుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం. ఇప్పుడు అన్నం కానీ తెచ్చేసుకున్నానండి. అన్నంలోకి బాగా వేడిగా ఉంది కదా, ముందుగానే ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నాను, బాగా కరుగుతుంది. ఇప్పుడు ఈ పచ్చడి పెట్టుకుంటామండి. చూస్తుంటేనే మీకు నీళ్ళు ఊరుతుంది కదా, చాలా బాగుంటుందండి. ఇది కలుపుకుంటాం అన్నము. బాగా వేడి అన్నంలోకి బాగుంటుంది, చల్లగా అన్నంలోకి బాగుంటుందండి. ఈ మిరపకాయను కూడా కొరుక్కొని తినచ్చు, బాగుంటుంది. అన్నం మధ్యలో వస్తూ ఉంటాయి కదా, మిరపకాయను ఎత్తుకొని తింటే కానీ చాలా బాగుంటుందండి ఘాటుగా. ఇట్లా కలుపుకొని ఒక్కొక్క ముద్ద మనం తింటుంటే ఇంక మాటలే లేవండి, అంత రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు ఇట్లనే చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎండాకాలం కూడా కదా, దోసకాయ మంచిదండి, చలవ ఇస్తుంది. ఇట్లా దోసకాయలు పంటికి తగులుతూ ఉంటాయండి మనం పచ్చడిలో ఉండేటివి. తింటుంటే చాలా బాగుంటుంది. మీరు ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. నేను ఈ దోసకాయ పల్లి పచ్చడితో ఎంజాయ్ చేస్తానండి, మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.